ఈ పోటీ ప్రపంచానికి ధీటుగా రాణించాలంటే మనం కూడా అంతే చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉండడం అంటే అందరూ ప్రయాణించే దారిలోనే ప్రయాణిస్తూ మనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకోవాలి. అలా ప్రత్యేకతను ఏర్పరచుకోవాలంటే దానికి కావలసిన దారులను మనమే కనుగొనాలి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెద్దలు ఊరికే అనలేదు. నిజమే, ఆ బంగారు దారులు ఇప్పుడు ఉన్నాయి. అదే అగ్రికల్చర్. ఎన్నో విప్లవాత్మక మార్పులతో ఇప్పుడు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందింది. ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉన్న ఈ అగ్రికల్చర్ కోర్సుపై ఎక్కువ మంది యువత ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఈ అగ్రికల్చర్ కోర్సు గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇండియా ఒకటి. ఒక్క అభివృద్ధిలో మాత్రమే కాదు, జనాభా కూడా అంతే వేగంగా పెరుగుతోంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ఉత్పత్తి లేదు. ఆ కొరత తీరాలంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలి. వ్యవసాయ రంగం గురించి చాలా మందికి సరైన అవగాహన లేదు. ప్రతి ఒక్కరూ రకరకాల రంగాలపై ఆసక్తిని పెంచుకుంటూ వ్యవసాయం అంటే కేవలం చదువులేని వారు చేసే వృత్తని అనుకోవడం వల్లే. దేశానికి వెన్నెముక రైతే. కానీ పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయాలంటే నేటి ఆధునిక టెక్నాలజీ అవసరం ఎంతైనా ఉంది. అటువంటి టెక్నాలజీని వినియోగించుకోవాలంటే నేటి యువత ఈ రంగంపై అవగాహన, ఆసక్తిని పెంచుకోవాలి. అంతేకాకుండా ఎగుమతుల మార్కెట్లో అధిక లాభాలను పొందడానికి వ్యవసాయ రంగంలో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల అవసరం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. పోటీ తక్కువగా ఉన్న ఈ రంగంలో మంచి ఉద్యోగాలను సంపాదించడానికి ఈ అగ్రికల్చర్ రంగం చక్కని మార్గం. మొదటిగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండాలి. మానసికంగా, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉండాలి. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేయగల సత్తా ఉండాలి. మొక్కల్లోనూ జంతువుల్లోనూ సహజంగా వచ్చే వ్యాధులను గుర్తించగలగాలి. అన్ని రకాల నేలల గురించిన సరైన అవగాహన చాలా అవసరం. ఎరువులు, రసాయనాల గురించి అవగాహన అవసరం. వీటన్నింటితో పాటు వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను గుర్తించాలి. పంటల ఎగుమతులు, దిగుమతులపై అవగాహన ఉండాలి. విద్యార్హత 10+2. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పనిసరి. వయస్సు 17 సంవత్సరాలు నిండినవారు. కాలపరిమితి 4 సంవత్సరాలు. బీఎస్సీ అగ్రికల్చర్లో కొన్ని ముఖ్యమైన కోర్సులు: అగ్రికల్చర్ ఎకనామిక్స్, బయోకెమిస్ట్రీ,
కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ మేనేజ్మెంట్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, క్రాప్ సైకాలజీ, సోయల్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ, ఇన్సెక్ట్ బెర్పాలజీ అండ్ సిస్టమేటిక్స్, ప్రిన్సిపల్ ఆఫ్ జెనెటిక్స్. ఎరువుల కంపెనీలలోనూ రసాయనాలు, విత్తనాల ఉత్పత్తి, అటవీ ఉత్పత్తులు, యంత్రాలు, ఫైబర్ వంటి వ్యవసాయ ఉత్పత్తుల కంపెనీలలో మంచి ఉద్యోగావకాశాలున్నాయి. అంతేకాదు వ్యవసాయ రుణాలు, ప్రాజెక్టులను అందించే జాతీయ, గ్రామీణ బ్యాంకులలో కూడా ఉద్యోగావకాశాలున్నాయి. ఇంకా వ్యవసాయ నిత్యావసర వస్తువుల వ్యాపారం, ఉత్పత్తి, ఆహార విధానం వంటి వాటిలో కూడా ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాక సాంకేతిక నిపుణులుగాను, సైంటిఫిక్ అసిస్టెంట్లుగాను పనిచేయొచ్చు. పరిశోధనా రంగంలో కూడా ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయి. వీటికి ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టర్లు కొన్ని అర్హతా పరీక్షలు నిర్వహిస్తాయి. అవి ఐసిఏఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్; ఏఆర్ఎస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్; ఏఎస్ఆర్బి, అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్. వ్యవసాయ కళాశాల ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్, అగ్రికల్చర్ కాలేజ్ నైరా శ్రీకాకుళం, అగ్రికల్చర్ కాలేజ్ మహానంది నంద్యాల, అగ్రికల్చర్ కాలేజ్ అశ్వరావుపేట ఖమ్మం, అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రాజమండ్రి. ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న ఈ అగ్రికల్చర్ రంగంలోకి రాబోయే రోజుల్లో రోబోలు ప్రవేశించబోతున్నాయి. అప్పుడు అగ్రికల్చర్ రంగం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.
మనం ఎంతో గర్వంగా చెప్పుకుంటాం మనది వ్యవసాయ ఆధారిత దేశమని. నిజమే, మారుతున్న కాలానికి అనుగుణంగా నేడు టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. అందుకే మన దేశం నుండి అన్ని పంటలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. నిజానికి మన పంటలు విదేశాలకు ఎగుమతి అవ్వడం గొప్ప విషయమే. కానీ ఇలా ఎగుమతి వైపే దృష్టి పెడితే చివరకు మనకు కొరతే మిగులుతుంది. ఇటువంటి పరిస్థితి కలగకుండా ప్రభుత్వం మన వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేస్తోంది. ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న ఈ రంగంపై యువత దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆయుర్వేదిక్ కోర్సు గురించిన వివరాలు తెలుసుకుందాం. స్టే విత్ us.